ప్రియులారా, మనము నహూము గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి అనుకున్న విధంగా ప్రభు ప్రతి వచనాన్ని ధ్యానం చేయటానికి అనుకూలపరిచాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభు, ప్రేమగల తండ్రి, కృపామయడానికి స్తోత్రం. నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. చెప్పబోతుండగా నీ ఆత్మతో మీరు మాట్లాడండి, ఆత్మ సహాయాన్ని దయచేయండి. యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నహూము గ్రంథం మనం ధ్యానం చేస్తుండగా నినేవే వారి యొక్క జీవితాన్ని బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి వారి చేసిన శిక్ష, ఆయన కోపం, ఆయన ఉగ్రత ఆయన బయలుపరుస్తూ దేవుడు వచ్చాడు. ఇప్పుడు 3వ వచనంలో సుడిగాలిలో వచ్చు దేవుడు. నినేవే వారి యొక్క తిరుగుబాటుతనం దేవునికి ఇష్టం లేక తుఫానుగాను సుడిగాలిలోను వచ్చి వారిని శిక్షించి హతమార్చాలనే ఆలోచన కలిగిన దేవుడు. అషూరు వారు 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు వారి ఎప్పుడై కూడా ఇశ్రాయేలుని పలుమార్లు హింసిస్తూ, ఇబ్బంది పెడుతూ, కొంతమందిని చెరపట్టి తీసుకొని వెళ్తూనే ఉన్నారు. అషూరు నుంచి ఐగుప్తు దాకా వారు స్వాధీనపరుచుకున్నారు. వారికి ఉన్నటువంటి గర్వం ఏమిటంటే వారి సైన్యమే. అషూరు వారికి రాజధాని నినేవే గనుక నినేవే యొక్క ప్రాకారములు బహుబలమైనవి. నినేవే యొక్క ప్రాకారము చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దులు, ఒక పక్క నది పారుతూ ఉండగా మరొక పక్క వారు ప్రహరీ ప్రాకారానికి లోతైన గొయ్యి తీశారు. ఆ లోతైన గొయ్యి నుంచి రావటానికి శత్రువులు చాలా కష్టం. ఆ ప్రహరీ కూడా చాలా పెద్ద వెడల్పుగా ఉంటుంది. 3 రథాలు ఆ ప్రహరీ మీద తిరుగుతూ ఉంటారు. అందువల్ల బలమైన కోట చుట్టూ ఆ ప్రహరీ ఉండటం వల్ల వారికి అది ఒక రక్షణకర్తగా ఉంటుంది. వారి బలసూరులు, సైన్యాధిపతులు, బలమైన వారు ఉన్నారు. వారందరూ ప్రతి రాజ్యాన్ని జయించేవారు ఉన్నారు. ఎప్పుడు తిరుగుబాటు చేసి ప్రతి రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలనే ఆలోచనే కానీ రెండవ ఆలోచన ఉండదు. అలాంటి వారిని యోనా ప్రకటన ద్వారా 120,000 మంది పైబడిన జనాభా పైనే వారు రక్షించబడ్డారు. ప్రభువును నమ్ముకున్నారు, లోబడ్డారు దేవునికి. ఎన్నిసార్లు దేవుని ప్రజలను, ఇశ్రాయేలుని హింసించినా దయగల దేవుడు, జాలిగల దేవుడు కరుణ చూపాడు. దేవునితో సహవాసం చేశారు 100 సంవత్సరాలు. దేవుని యొక్క పేరుని జపించారు, నామాన్ని స్తుతించారు, దేవుని బలాన్ని పొందారు, శక్తిని చూశారు. మన సర్వశక్తి దేవుడని ఎరుగున్నారు. 100 సంవత్సరాలు దేవునితో నడిచిన ఏమాత్రము అషూరు యొక్క గర్వము తీసిపోయింది కాదు. వెంటనే వారు రాజు చనిపోయిన తరువాత మళ్ళీ తిరిగి వారి దేవతల వైపు, వారి యొక్క హృదయ గర్వాన్ని బట్టి వారి యొక్క పాపక్రియల్లోనికి వెళ్ళిపోయారు. దేవునికి విరోధమైన దోషులుగా నిలువబడి ఉన్నారు. దేవుని మరి తిరుగుబాటు చేసిన వారుగా విరోధులుగా ఉన్నారు. అయినను దీర్ఘశాంతం గల దేవుడు కొంచెం వేసి ఉండి నహూము ద్వారా తన వర్తమానాన్ని పంపిన వారు మార్పు చెందిన వారుగా లేరు. అందుకే తుఫాను లేక సుడిగాలిలో మీ మీదకి వచ్చి మిమ్మల్ని చెదరగొట్టి మిమ్మల్ని తరిమేదను అన్నాడు. 3వ వచనంలో మాట, సుడిగాలి ప్రభావం మనం ఎరుగదు. ఘోష పెడుతూ, దుమ్ము రేపుతూ, పెద్ద సుడిగాలితో వచ్చి బలమైన వస్తువును కూడా ఆకాశమంత ఎత్తుగా తీసుకుని వెళ్ళి ఎక్కడో పడవేస్తుంది. అది ఏ స్థానంలో పడవేసేది కూడా అర్థం కాదు. అగ్నిలో పడవేయవచ్చు, నీటిలో పడవేయవచ్చు, మరణానికి పడవేయవచ్చు. సుడిగాలి మరణ భీతిని పుట్టిస్తుంది. మనం ఎరుగుదాము.
సముద్రాన్ని కూడా సుడిగాలి అల్లుకొల్లోలం చేసి వాయుగుండాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ సుడిగాలి ప్రభావము ద్వారా అనేక ప్రజలు నష్టపోయిన వారు ఉన్నారు. అనేక ప్రాంతాల్లో నష్టపోయిన వారు ఉన్నారు. నష్టానికి సాదృశ్యం, ప్రాణం తీయటానికి సాదృశ్యం సుడిగాలి. సుడిగాలి ప్రభావముతో నేను మీ మీదకు వచ్చేదను. ఓ నినేవే వారులారా, ఎంతకాలం మీలో మార్పు రాలేదు కనుక మీ మార్పు లేని ప్రజలను ఏ మాత్రము మిమ్మలను భూమి మీద ఉండకుండా మొట్టడ దెబ్బ చేసేదను. మీ పేరు పెట్టుకుని వాడు ఒక్కడు కూడా ఉండకూడదని దేవుని కోపముతో సుడిగాలి వలె వారి మీద ఎన్నిసార్లు గర్జించినను విననొన్నని వారికి హఠాత్తుగా మరణించను అనే వాక్య భాగాన్ని గుర్తు చేస్తున్నారు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టెదను, రణకేలుతోనూ సుడిగాలి వీసినప్పుడు కలుగు ప్రాయము వలెను అది దాని నగరుల మీద వచ్చి వానిని దహించి వేయుదును అన్నాడు. ఇది అమ్మోనీయుల యొక్క శిక్ష. అమ్మోనీయులు లోతు చిన్న కుమార్తె యొక్క సంతానం, అక్రమ సంతానం. ఇశ్రాయేలీయుల యొక్క భాగమైన అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడి సంతానం లోతు సంతానమైన అక్రమం సంతానం. అయినను దేవుడు వారిని కరుణించి అలాగే వదిలివేసిన వారి సారిసారికి ఇశ్రాయేలీయుల మీద వారి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు అమ్మోనీయులు. దావీదు కాలంలో అమ్మోనీయులను క్షమించి వారికి సంధి చేసుకోవాలని దావీదు వారికి తాకీదులు పంపించిన వారు ఏమాత్రం ఒప్పక యుద్ధానికే సై అన్నారు. యుద్ధానికి కాలు దిగారు, ఓడిపోయారు. ఆయనను వారు చేసిన పాపం ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను 13వ వచనం చూడండి, 1వ అధ్యాయం. అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి అన్నారు. దేవుని కోపం అమ్మోనీయుల మీద సుడిగాలి వలె అగ్నికి ఆహుతి చేయడానికి కారణం ఏమిటంటే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 7 సార్లు, 3, 4, 7 సార్లు వారు దోష శిక్ష ఎక్కువైందన్నారు. ఏమిటి వారు దోష శిక్ష? మనం గమనించినట్లయితే అక్కడ నేను తప్పకుండా వారిని శిక్షించదను, ఏలైనగా తమ సరిహద్దులు మరి విశాలము చేయదనని గిలాదులోని గర్భిణీ స్త్రీలను కడుపులను చీల్చిరి అన్నారు. ఎంత భయంకరమైన పాపం! ఇశ్రాయేలు ప్రజలు గిలాదులో ఉన్నవారిని గర్భిణీ స్త్రీలు కత్తితో పొడిచి గర్భంలో ఉన్న బిడ్డను కూడా చంపివేసి చీల్చివేశారు. ప్రియుల, వారికి అక్రమ సంతానం అక్రమంగానే ప్రవర్తించారు. ప్రాణం ఇచ్చినా, దేహం ఇచ్చినా, రాజ్యం ఇచ్చినా వారి పాపమును చక్కబెట్టుకొని సరిచేసుకో అవకాశం ఇచ్చిన దేవుని బిడ్డలను కూడా దేవుని ప్రేమను గుర్తించుకున్న ఇశ్రాయేలీయుల మీద గర్భిణీ స్త్రీలను కత్తితో పొడిచి తల్లి బిడ్డను చంపివేసిన వారుగా ఉన్నారు. అందుకే అంటున్నాడు ప్రభు, ఆ అమ్మోని యొక్క ఆ రాజధాని రబ్బాని పాడు చేస్తానంటున్నాడు. దేశానికి రాజధాని వెన్నెముక. రాజధానిలోనే కార్యకలాపాలు జరుగుతాయి. రాజుగారి ఉద్దేశపూర్వకంగా లేకపోతే ప్రజలు యుద్ధానికి రారు. రాజు సెలవిస్తేనే సైన్యము యుద్ధానికి బయలుదేరుతుంది. ఆ రాజున్న స్థానం రబ్బాని, ఆ రాజధాని రబ్బాని సుడిగాలి వలె నాశనం చేసేదని అంటున్నారు, కాల్చివేసేదని అంటున్నారు. అషూరు యొక్క రాజధాని నినేవే. అషూరు యొక్క రాజధాని నినేవే. రాజధానిలో పుట్టిన ఆ గర్వం అషూరు ప్రజల్లో కూడా వచ్చింది. ఒకే మాట వారు. అమ్మోనీయుల యొక్క రాజధాని రబ్బా. రబ్బాలో పుట్టిన సమస్త ఆలోచన ప్రజల్లోనికి వచ్చింది. అక్రమ సంతానం వారు అక్రమంగానే జీవించారు. మానవత్వం లేదు. మానవత్వం ఉంటే గర్భిణీ స్త్రీలను పొడిచి తల్లి బిడ్డను చంపటానికి ఎంత
దోషం ఎంత దేవుడికి వ్యతిరేకం, ప్రజలకి వ్యతిరేకం, చెప్పటానికి కూడా భయంకరంగా ఉంది ప్రియుల. అందుకే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు ఎంత మాత్రం చూస్తూ ఊరుకోడు. దేవుని ప్రజలను హింసించిన వారిని, దేవుని ప్రజలను తిరుగుబాటు చేసిన వారిని, దేవుని ప్రజలను వారిని ఇబ్బంది పెట్టిన వారిని, వారు ఎవరైనా సరే దేవుడు సుడిగాలి వలె వారిని చెదరగొట్టి కాల్చివేస్తానన్నాడు. సుడిగాలి కూడా కాల్చివేసింది, అగ్నిలాగా కాల్చివేసింది. భయంకరమైన వచ్చే సుడిగాలి అనేకమైన అడవులు తగలబడ్డాయి కదండి. గాలికి అటు ఇటు చెట్టులు కొట్టుకొని వాటికి రాసుకొని నిప్పంచుకొని తగలబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సుడి గాలిలా అమోనీయుల మీద దేవుడు విరుచుకు పడుతున్నాడు. సుడి గాలిలో అగ్ని వేసి దహించి వేస్తానంటున్నాడు. చూడండి, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 40:24 వారు నాటబడగానే, విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక ముందే ఆయన వారి మీద ఓదగా వారు వాడిపోదు. సుడిగాలి పొట్టుని ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును అన్నాడు. ఇది బబులోను యొక్క జ్ఞాపకం. చెరపట్టుకుని వెళుతున్న సందర్భాలు. హిజ్కియా రాజు అనారోగ్యములు స్వస్థపరచబడిన తర్వాత బబులోను రాజు కొంతమంది దూతలను హిజ్కియా రాజు దగ్గరికి పంపాడు. హిజ్కియా రాజు చేసిన పొరపాటు ఏమిటో తెలుసా, తప్పు ఏమిటో తెలుసా? వారు దూతలు రాగానే వెంటనే లోపలికి తీసుకొని వెళ్ళి రాజ్యం యొక్క దాచబడిన ధనాగారమేమి, బంగారమేమి, రాజధానిలో ఉన్న సమస్తమును బబులోను దేశస్థులైన దూతలకు సమస్తాన్ని చూపించాడు. వారికి ఉన్న యొక్క ఆయుధాలను చూపించాడు. వారి యొక్క సామాగ్రి బలాన్ని చూపించాడు. మాకు ఈ ఆయుధాలు ఉన్నాయి, మాకు ఈ సైన్యం ఉంది, మాకు ఈ బంగారం ఉంది, ఉన్నదన్నీ చూపించేశాడు. వారి బలమంతా చూపించేశాడు. యెషయా హిజ్కియాను హెచ్చరించాడు. నీవు చేస్తున్నది ఏమిటో తెలుసా? వారు ఏదైనా ఒకనాడు నీ మీద తిరుగుబాటు చేసి వీటిని దోచుకోగలరు కదా అని హెచ్చరించిన మౌనంగా ఉన్నారు. బబులోను వారు యోధా వారి మీదకి తిరుగుబాటు చేసి దోచుకున్నారు. విగ్రహారాధికరణ చేశారు, దేవుని విడిచిపెట్టారు. దేనిని చూసుకొని వారు అతిశయించారో, దేనిని చూసుకొని గర్వించారో దాన్ని లేకుండా వారికి అప్పగించారు, శత్రువులకు అప్పగించారు. వారు సుడిగాలి వలె వారిని తీసుకొని వెళుతూ ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ, ఆయన వారి మీద వదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టుకు ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమాను అని మీరు నన్ను ఎవరికి సాటి చేయద్దురు అన్నాడు. దేవుణ్ణి దగ్గర కాలికి సాటి చేశారు. అందుకే వారు శత్రువులు వీరి మీద సుడిగాలి వల్ల చెరపట్టుకొని బబులోనికి 70 సంవత్సరాలు తీసుకుని వెళ్ళారు. ప్రియులారా, అక్కడ నలిగిపోయారు, విరిగిపోయారు. ఆ బబులోను వారు వీరి మీద తీసుకుని వెళ్ళిన మీద సుడిగాలి వలె వారి మీద పడి బానిసత్వం చేతుగా అప్పటికి వారు పశ్చాత్తాపడి కోరేష కాలంలో వారు పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టారు. 41వ అధ్యాయంలో చెబుతున్నాడు, 16వ వచనం ఇదే మాట. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనాన్ని చూడండి. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొసిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును, నీవు యెహోవాను బట్టి సంతోషించదు అన్నారు. దేనిని తీసుకొని సంతోషించారో వారి అతిశయతను బట్టి బబులోనికి పట్టబడగా, తిరిగి వారిలో వారి పశ్చాత్తాపడగా దేవుడు వారి హృదయాల్లో సంతోషాన్ని కలుగు చేశాడు.
ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. సుడిగాలి కంటే ఎక్కువైన ప్రళయము గల దేవుని విడిచి బబులోనికి వెళ్ళటం వల్ల వారు హింసపడ్డారు, తర్వాత పశ్చాత్తాపడ్డారు. దేవుడే బబులోని మీద పడి మరలా కొరేస్ కాలంలో వారిని ఇబ్బంది పెట్టి వారిని విడుదల పొంది యెరూషలేముకు నడిపించారు. దేవుని ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టినా ఎవరి చేత కాదు, వారే పాడైపోతారు. అష్షూరు ఏమైంది? వారి గర్వం ఏమయ్యను? ఐగుప్తు ఏమైంది? వారి సైన్యం ఏమయ్యను? ఎవరు దేవుని ప్రజల మీద జయించిన వారు ఉన్నారు? దేవుని ప్రజలు దేవుని పక్షముగా ఉండగా ఎవరు దేవుని ప్రజలను జయించిన వారుగా లేరు. నీరో చక్రవర్తి, వాల్టేరు చక్రవర్తి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు ఏమి చేయలేకపోయారు. అనేకులు దేవుని సంఘాన్ని నాశనం చేయాలనుకున్నారు, కానీ వారే నాశనం అయిపోయారు, ఏమి చేయలేకపోయారు. వీళ్ళారా ఆలోచన చేయాలి. దేవుని పక్షముగా మనము లేము. దేవుని పక్షములో భక్తిహీనులమై ఉన్నాం, బలహీనులమై ఉన్నాం. భక్తిని విసర్జించి అతిశయపడుతున్న వారు. అందుకే అపవాది శత్రువు దాడి చేస్తున్నాడు, సుడిగాలి వలె దాడి చేస్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. బైబిల్ మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టములు దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అపశ్యము చేసేదను అన్నారు. ఆలోచన చేయండి. యోనా మీదకి ఉపద్రవం ఎందుకు వచ్చింది? అవివేకాన్ని బట్టి, భక్తిహీనతను బట్టి. ఎంత భక్తి గలవాడైనా సముద్రములు ఎత్తి పడవేయబడ్డాడు. అలాంటి భయంకరమైన సుడిగాలి లాంటి శ్రమలు వచ్చినప్పుడు మన భక్తిహీనతను బట్టి దేవుడు అపస్యముగా నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన చూస్తూ ఊరుకున్న మన భక్తిహీనతను బట్టి ఏ మాత్రం దగ్గరికి రాదు. కారణం ఏమిటి? పిలిచినప్పుడు మనం పలకం. దేవుడు పిలిచినప్పుడు పలకం, పిలిచినప్పుడు ఆయన మాట వినం, త్రోసివేసి వెళ్ళిపోతూ ఉంటాం. లోబడిన వారంగా ఉన్నాం దేవునికి ఉండక, మన ఆయనకు లోబడక, ఆయనకు భయపడక, ఆయన పిలిచినప్పుడు మన పలక వినక వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటాం చాలా సార్లు. అందుకే దేవుడు మనకు సుడిగాలి లాంటి శ్రమ మన మీదకు వచ్చినప్పుడు దేవుడు నవ్వుకుంటారు, అపహాస్యం చేస్తానని చెప్తూ ఉన్నారు. దేవుడు నాకెంత శ్రమ పెట్టినంటావు అప్పుడప్పుడు. బలమైన దేవుడు, శక్తి కలిగిన సర్వశక్తి అని దేవుడు. మన దేవుని కంటే ఇంకెవరున్నారు? శక్తి కలిగిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి మరణముని జయించిన శక్తి కలిగిన దేవుడు, విజయవీరుడు. ఏ మనుషుడు మనల్ని ఏమి చేయలేడు. యెహోషువతో మాట్లాడాడు. యెహోషువా నువ్వు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. మోషేకు తోడు ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. ఏ మనుష్యుడిని ముందు నేను విచారన్నాడు. 1వ అధ్యాయం 5వ వచనం యెహోషువ గ్రంథం. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఆ మొక్కుకున్నటువంటి మొక్కుబడి విశ్వాసం మనకు ఉండాలి. మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. ఐశ్వర్యాన్ని చూసో, బలగాన్ని చూసో, బంధాలను చూసో, మనుషులను చూసో ఏమి చూసుకొని అతిశయపడటానికి వీల్లేదు. అది మన భక్తిహీనతగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు వినము దేవుని వాక్యాన్ని, చాలాసార్లు విన్నట్టుగానే వెళ్ళిపోతాం. రాతి మీద పడిన విత్తనములాగా మొలకెత్తలేక విన్నట్టుగానే ఉంటే కానీ విననోళ్ళని వారుగా ఉన్నాం, కఠినులుగా ఉన్నాం, కఠినత్వం కలిగిన వారుగా ఉన్నాం. ఐశ్వర్యం, ఆందోళం, బలగం, ఆస్తి వాటిని చూసుకొని అతిశయపడి దేవుని విస్మరించిన వారుగా ఉన్నాం. అప్పుడు నీ మీదకు సుడిగాలి వలె శ్రమ వచ్చినప్పుడు ప్రభువు నవ్వుతాడట, అపహాస్యంగా నవ్వుకుంటూ ఉంటాడంట. నేను పిలిచినప్పుడు నువ్వు వినకపోతువే, నేను పిలిచినప్పుడు నాకు లోబడకపోతువే, నా మాటకు నేను చెప్పినట్లు నా మాట వినకపోతువే,
నేను ఇప్పుడేం చేసేది మౌనంగా నవ్వుకుంటూ ఉంటాడంట మనకు బుద్ధి రావటానికి. అమోనీయుల గర్వాన్ని, వారి యొక్క దుష్టక్రియలను అరిచిన దేవుడు సుడిగాలి వలె, అశ్షూరు యొక్క గర్వాన్ని, అతిశయతని, వారిని పేరు లేకుండా చేసిన వాడు దేవుడు సుడిగాలి వలె వారి మీద పడి, బబులోను వారిని ఇశ్రాయేలీయుల మీదకి భక్తిహీనతను బట్టి పంపించిన వాడు కూడా దేవుడే. సుడిగాలి వలె వారి మీద పడి చెరపట్టుకుని వెళ్ళారు. మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరలా పశ్చాత్తాపడగానే బబులోను మీద సుడిగాలి వలె ప్రభు ప్రవేశపెట్టి వారిని విడిపించాడు. కోరేషును బట్టి తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు. భయంకరైన దేవుడు, బలవంతుడైన దేవుడు, రోషం కలిగిన దేవుడు, కోపం కలిగిన దేవుడు, తన స్వరక్తికి సంపాదించిన సంఘాన్ని ఎవరు పాడు చేసినా ఇష్టపడేవాడుగా లేదు. కొన్నిసార్లు మన భక్తిహీనతను బట్టి సుడిగాలి లాంటి శ్రమలు వస్తాయి. దేవుని మాట విని వారితో ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చూడండి. అక్కడ తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ప్రభుతో ఉన్నారు, వెంబడించారు, వాక్యం వింటున్నారు, క్రియలు చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. ఈయన బలవంతుడు దేవుడని హృదయంలో ఉన్నారు. కానీ వారి బలహీనతలేమిటో గమనించడానికి దేవుడు వారి సముద్రం మీద ఓడలో పంపాడు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సముద్రం మీద పెద్ద గాలి పుట్టింది. సముద్రం అల్లకల్లోలమవుతుంది. ఓడ బ్రద్దలైపోయే గట్టిపట్టుగా వారు భయపడుతూ ఉన్నారు. వారి బలహీనతను గమనించిన దేవుడు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో వారు భూతమని భయపడ్డారు, కానీ దేవుడని గుర్తుపట్టలేదు. ఎన్నిసార్లు భయపడ్డాం. దేవుని ఎరిగిన మనం, ప్రభుతో ఉంటానని వాగ్దానం చేసిన మనం, నా దేవుడు నమ్మకస్తుడని ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాం. మనలో విశ్వాసం అనే ధైర్యం ఉందా? భయపడుతూ ఉన్నామా? సుడిగాలి లాంటి శ్రమకు, సుడిగాలి లాంటి శత్రువులు మన మీద పడ్డప్పుడు, అపవాది అనేకమైన ఇబ్బందులు కలిగినప్పుడు ఎన్నిసార్లు భయపడుతున్నాం? మన దేవుడు మనతో ఉన్నాడని ప్రభుకు మొరపెట్టిన వారుగా లేరు. భయముతో కేకలు వేశారు, కానీ ప్రభుకు ప్రార్థించిన వారు కాదు. మన జీవితాల్లో గాలి సృష్టించబడుతుంది. ఎవడవాడు? వాడే గాలిడు, అపవాది. వాడి క్రియలు భయంకరంగా ఉంటాయి. దేవుని కంటే ఎక్కువగా భయప్రాంతులు కలుగు చేస్తాయి. ఏబు జీవితంలో దేవునితో ఛాలెంజ్ చేసి ఏబు జీవితాన్ని పాడు చేయడానికి వచ్చిన వాడు కాడా? బిడ్డలను చనిపోయారు, ఎద్దులు చనిపోయింది, పశువులు, పంటలు నష్టంగా సమస్తం పోయింది. శరీరం నిండా కురుపులు పెట్టాడు. ఏబెంత ధైర్యంగా ఉన్నారు? ఏబు మనలాంటి మనిషి కాదా? చెప్పటానికి బాగా నడి చేస్తే కదా అంటారు. ధైర్యాన్ని దేవుడు ఉన్నాడని, బలవంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన దేవుడు, సమస్తాన్ని ఆయన ఆధిపత్యం ఉంచుకున్న దేవుడు, ఏది ఆయనకి ఇష్టం ఆయన ఆధిపత్యం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా ఏది కదలదు, పురుగు కూడా కదలదు, ఆయన మాట వింటుంది. ఇంత గొప్ప దేవుడు మనకుండగా భయమేలా? ఏబులాంటి ధైర్యం మరలా సంపాదించుకునే ధైర్యం, దేవుని సాక్ష్యం కలిగే ధైర్యం, ప్రభు కొరకు ఎదురు చూసే ధైర్యం వారిలో లేకపోయింది. భూతమని భయపడ్డారు ప్రభువుని చూసి కూడా. చీకటికి భయపడ్డాడు, గాలికి భయపడ్డాడు, సముద్రానికి భయపడ్డాడు. చీకటి పాపం, సముద్రము లోకం, గాలి అపవాది, ఇవన్నీ వాడి ఆధీనంలో ఉన్నాయి కనుక వాడికి భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడలేదు. గాలి పట్టిందని తాయెత్తులు కట్టిస్తావా? చీకట్లో భయపడ్డాడని పస్తీలు అడుగుతావా? విశ్వాసి, నీ జీవితంలో సుడిగాలి లాంటి శ్రమలు ప్రేరేపిస్తున్నప్పుడు దేవుడు అభాస్యంగా నవ్వుకుంటాడు. సృష్టికర్త అనే దేవుని విడిచి సృష్టానికి పూజిస్తున్నావు. ఆలోచన చేయాలి. ప్రాణం పోతేనేమి ప్రభుతో ఉంటాం పరలోకంలో. ఈ నిశ్చేత నీకుందా?
బలమైన దేవునికి, సుడిగాలి లాంటి ప్రళయం కలిగిన దేవునికి, నీ శత్రువు తన శత్రువులను చూసి ఆయన సుడిగాలి వలె వారి మీద ఇరుసుకుపడి చెదర కొడతారని ఒక జ్ఞాపకం ఉంచుకొని, భయమును తొలగించుకొని దేవునికి లోబడి ధైర్యవంతులుగా ప్రభు కొరకు సాగుతాం మేలు. దేవుడి మాటలు దీవించునుగాక.